దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం గురించి ముందుగా మాట్లాడారు. అయితే దీనికి నేపథ్యం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికన్నా ముందర ధరల పెరుగుదల, తర్వాత నిరుద్యోగం గత 10 ఏళ్ల నుంచి ముఖ్యంగా 2014 నుంచి ఏదైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిందో ఆ తర్వాత కూడా ఉద్యోగాల పరిస్థితి ఎట్లా ఉంది, యువత ఎడ్యుకేషన్ పరిస్థితి కానీ, ఇవన్నీ పరిస్థితులు, ధరల పెరుగుదల పరిస్థితుల్లో ఇటువంటి ఉద్యమం ఒకటి మొదలైంది. అది దానికి ట్రిగ్గర్ డెఫినెట్గా అది నీట్ పేపర్ లీక్లే. కానీ ఆ అసంతృప్తి యువతలో కానీ మామూలుగా సమాజంలో ఈ అసంతృప్తి అంతా ఉంది గనకనే ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం నడవగలిగింది. లేదంటే ఈ సమస్యలన్నీ కూడా ముందర నుంచి ఉన్న సమస్యలు, తర్వాత ఆ సమస్యల్ని సర్ఫేస్ అవ్వడానికి ఇది ఒక వేదికగా పనికొచ్చింది. ఇదొక సమస్య, ఈ నీట్ పరీక్షల సమస్య ఏదైతే ఉందో దానివల్ల ఇది ముందరికి వచ్చిందనమాట. అయితే ఇదంతా కాకుండా యువత ప్రస్తుతం ఏం కోరుతోంది అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి. అది కమ్యూనలైజేషన్ కానీ, లేకపోతే నిరుద్యోగ సమస్య కానీ, లేదా ఎడ్యుకేషన్లో నీట్ పేపర్ లీక్లు ఒకటే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కానీ, ఎన్టీఏ గురించి కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే భగత్ సింగ్ ఆలోచనల ప్రకారం స్వాతంత్రం అన్నది బ్రిటిషర్స్ నుంచి ఇండియాలో ఉన్న కేవలం భారతీయులకి చేతుల్లో మార్పిడి కాదు. ఎప్పుడైతే సామాన్య ప్రజలు కనీస అవసరాలు తీరి వాళ్ళందరూ వాళ్ళకున్న హక్కులతో బతకగలుగుతారో అప్పుడు మాత్రమే సమాజంకి నిజంగా స్వాతంత్రం వచ్చింది అన్నది భగత్ సింగ్ చెప్పిన ఆశయాల గురించి భగత్ సింగ్ మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది సమాజం అంతా పూర్తిగా దానికి విరుద్ధంగా వెళ్తుంది. అది హెల్త్ కేర్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. రానుగా మరింతగా సామాన్య ప్రజల చేతుల నుంచి వాళ్ళకి అందుబాటులో లేకుండా ఎడ్యుకేషన్ అంతా తయారవుతుంది. ఇలాంటి సమస్యలు సమాజంలో చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం దీనికి స్పెసిఫిక్గా కూడా ఇక ముందు మనం మాట్లాడచ్చు, ఇంకా స్పీకర్స్ మాట్లాడిన తర్వాత. కానీ ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఏమిటి, తర్వాత ఈ సమస్యల కోసం మనం ఏ విధంగా ఎటువైపు పోరాటం సాగించాలి అన్న దానికోసం నవజవాన్ భారత్ సభ పనిచేస్తోంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని మూలం ఎక్కడ ఉంది, ఈ సమస్యలకి మూలం ఎక్కడ ఉంది అన్న దాని గురించి ప్రజల్లోకి వెళ్ళి మనం పని చేస్తే తప్పించి, ఇప్పుడు మనం చూస్తున్న చాలా కమ్యూనల్ ఫోర్సెస్ ఉన్నాయి, రియాక్షనరీ ఫోర్సెస్ ఉన్నాయి సొసైటీలో. వీళ్ళందరూ ప్రజల్లో పట్టు వీళ్ళకుంది, సమాజంలో పట్టు వీళ్ళకుంది. కానీ ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కూడా ఇలాగే సమాజంలో ప్రజల మధ్యన పనిచేసి ఎప్పుడైతే ప్రజల్లో ఉన్న సైంటిఫిక్ ఆలోచన కానీ, లేదా వాళ్ళ రేషనల్ థింకింగ్ కానీ పెంచగలుగుతాము, ఎప్పుడైతే ఈ అన్నిటికీ మూల కారణం ఎక్కడుంది అన్న పొలిటికల్ అవేర్నెస్ ప్రజల్లో మనం తీసుకెళ్ళగలుగుతాము, అప్పుడు ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే మనం బిల్డ్ చేయగలుగుతామో పూర్తి స్థాయిలో, పెద్ద స్థాయిలో. ఇప్పుడు జరిగింది ఏదైతే ఉందో అది నేషనల్ స్థాయిలో జరిగింది ఎడ్యుకేషన్ గురించి. కానీ ఒక రెసిగ్నేషన్తో మనకి ఆ సమస్యలు తీరుతాయా ఎడ్యుకేషన్ గురించి అంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే సమస్యలు రావడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. అండ్ రీప్లేస్ చేసింది, ధర్మేంద్ర ప్రధాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అతను కూడా మనం చూడొచ్చు. ఇంతకు ముందర రేపిస్ట్లని కూడా బిల్కిస్ బానో కేసులో రేపిస్టులు విడుదలయ్యిన తర్వాత కూడా వాళ్లకు మద్దతుగా ఆయన మాట్లాడారు. సో ఇలాంటి వాళ్ళని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తే దానికి పర్యవసానాలు ఏముంటాయన్నది మనం ఆలోచించగలగచ్చు. సో దీనికి ఫండమెంటల్ చేంజ్ కోసం కేవలం మూల కారణం ఎక్కడుంది అన్నది, కొంతమంది మినిస్టర్లు రిజైన్ చేయడం కానీ, లేదా ఒక ప్రభుత్వం పోయి మళ్ళీ ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ, ఈ మార్పిడి జరిగితే మన సమస్యలు తీరుతాయా? ఈ మార్పిడి ఇంతకు ముందర జరగలేదా? ఇన్నేళ్ల నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, అవన్నీ ప్రభుత్వాలు కూడా ప్రజల
ప్రో పీపుల్ పాలసీలు వాళ్ళు తీసుకొచ్చారా, ప్రజలకి అనుకూలంగా పనిచేశారా? ఉద్యోగాల సమస్య ఉంది. ఉద్యోగాల సమస్య బేసికలీ అది పొలిటికల్ విల్ లేక, ఉద్యోగాలు కల్పించాలి అంటే ముందు ఖాళీలు పూర్తి చేయొచ్చు. అది యూనివర్సిటీల్లో కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోయిన నెల ముందర నోటిఫికేషన్స్ వచ్చాయి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో అంతమందికి ఉద్యోగాలు కల్పించడానికి వాళ్ళు నోటిఫికేషన్ తీసుకురాలేదు. అది అక్కడ ఒక స్టెప్ అయితే, అది ఒక అవరోధం అయితే, వాళ్ళకి పొలిటికల్ విల్ లేక వాళ్ళది చేయటం లేదు. కానీ ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటే ఖాళీలు పూర్తి చేయొచ్చు. ఎన్ని యూనివర్సిటీల్లో ఎన్ని ప్రొఫెసర్ పొజిషన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత అందుబాటు లేని చోట, ఎక్కడైతే హెల్త్ కేర్ అందుబాటులో లేదో లేదా ఎక్కడైతే ఎడ్యుకేషన్ అందుబాటులో లేదో, ఇలాంటి చోట్ల హాస్పిటళ్ళు, స్కూళ్ళు కడితేనే కొన్ని వేల ఉద్యోగాలు ప్రభుత్వం కేటాయించగలుగుతుంది. కానీ అటువంటి స్టెప్స్ ఏవి ప్రభుత్వం తీసుకోవట్లేదు. దానికి కేవలం పొలిటికల్ విల్ లేకపోవడం అన్నదే మనకు అర్థమవుతుంది. ఆ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు ప్రభుత్వం? ఈ ప్రశ్న మనం అడగాలి. సో ఎంప్లాయ్మెంట్ విషయంలోనే మనం చూస్తే దానికి పరిష్కారాలు ఉన్నా కూడా ప్రభుత్వాలు చేయట్లేదు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి మనం చూస్తున్నాం, ఇక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర కానీ దిల్సుఖ్ నగర్లో కానీ చాలా వరకు నోటిఫికేషన్స్ వచ్చిన ప్రతిసారి అక్కడ స్టూడెంట్స్ అందరూ, ఆస్పిరెంట్స్ అందరూ బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. కానీ ఈ నిరసనలు ఎక్కడా సరిపోవట్లేదు. సో అందుకని ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రజల మధ్యలో పనిచేస్తూ దాని మూల కారణం ఎక్కడుంది అన్న దాని గురించి అవేర్నెస్ గురించి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు బిల్డ్ చేయడం ఒకటే పరిష్కారం అన్నది మేము అనుకుంటున్నాం.